చేయడం వల్ల తనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అదే క్రమంలో ఇంకా అంటే అప్పుడే ఇక్కడికి ములుగు షిఫ్ట్ అవుదాం అనుకున్నాం గానీ, షిఫ్ట్ అయితే రూమ్ రెంట్, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము రాలేకపోయినాము. సార్ ఒక్కడు అప్ అండ్ డౌన్ చేసేది. అప్పుడు సార్ చేస్తున్న క్రమంలో సార్‌కు బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది. ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత చేసేదేం లేక ఎట్లయితే అట్లే అని చెప్పేసి 2 ఇయర్స్ అవుతుందండి. ములుగు షిఫ్ట్ అయినాము. నేను నర్సంపేటలో ఉన్నప్పుడే బిజినెస్ ప్లాన్ విన్నాను. అది అంటే నాకు స్పాన్సర్ చేసింది పెండం రాణి అని. ఆమె టైలరింగ్ చేసేది. మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్ ఉంది, మెడికల్ షాప్, క్లినిక్ అట్లా ఉండేది. నేను ఒకరోజు టైలరింగ్ కాడికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది. నేను చాలా సార్లు చెప్పాను, ఇంట్లో ఉంటున్నాను, నాకు ఏదన్నా వస్తే బాగుండు, నేను డిగ్రీ చేసినా కదా, డిగ్రీ చేసి కూడా ఇంట్లో ఉంటుంటే మంచిగా అనిపించట్లేదు, అందరి ముందు చులకనగా ఉంటుంది అని చెప్పి ఆమెతో చాలా సార్లు చెప్పినప్పుడు ఆమె ఇలాంటి ఆఫర్ ఒకటి ఉంది, మరి విని ఒకవేళ నీకు నచ్చితే చేస్తావా అని చెప్పి అన్నది. ఓకే అని చెప్పి నేను అప్పుడు ఓకే అనడంతోనే మా గ్రేట్ లీడర్, గ్రౌండ్ డైరెక్టర్ అయిన లింగాల దేవేందర్ సార్, స్వరూప మేడాన్ని పిలిపించింది. మా అప్లైన్ అయిన శైలజ రెడ్డి మేడం వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే బిజినెస్ ప్లాన్ విన్నాను. సారు ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడైతే ప్లాన్ విన్నాను. ఓకే. కానీ నాకేమో బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన అయితే లేదండి. ప్లాన్ విన్నప్పుడు ఏదో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అది ఇది అని చెప్తుంటే ఇవన్నీ ఉంటాయా? నేను ఎక్కడ ఏది కూడా వినలేదు. ఇదే ఫస్ట్ టైం ప్లాన్ వినడం గానీ, ఏ నెట్వర్క్ కూడా ఇదివరకు చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఏదో లక్షలలో ఇన్కమ్ అది ఇది అని చెప్తుంటే ఏమోలే, ఇదంతా ఫేక్ కావచ్చులే అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనడంతోని సర్లే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, మనం ఎప్పటి నుంచో కెమికల్ ఫుడ్ తింటున్నాము, మనకు మనం ఎప్పటికీ అనుకుంటూనే ఉన్నాం కెమికల్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు సరిగా మంచిగా ఉండట్లేదు, ఫుడ్ డైజెషన్ కావట్లేదు, ఊరికే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటున్నారు కదా, సరే బిజినెస్ ఏమో పక్క పెడితే హెల్త్ పరంగానైనా బాగుంటే చాలు కదా అన్న ఆలోచనతోటి నేనైతే ప్లాన్ విన్నాను. సరే ఐడియా పోయేదైతే డబ్బులు కట్టేది ఏం లేదు కదా, ఐడియా అయితే చేసుకుంటాలే అని చెప్పి వెంటనే ఐడియా అయితే తీసుకున్నాను. ఐడియా తీసుకున్నాక మా సారు వచ్చిన తర్వాత ఇట్లా ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అట, ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇట్లా బాగుంటది అట, తీసుకొస్తా అని చెప్పడంతోనే నెక్స్ట్ డే నేను నర్సంపేట స్టోర్ పాయింట్కి వెళ్ళాను. సారు వాళ్ళు శైలజ మేడం ఇట్లా వచ్చారు, నాకు తెలియదు కదా ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత ఇట్లా 100 PV చేసుకోండి మేడం, 4 months వేసుకుంటే 5th month లో వోచర్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అంటే సర్లే అని చెప్పి 100 PV తీసుకున్నాను. తెచ్చి వాడుతుంటే చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్, అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. పిల్లల విషయంలో అయితే డైజెషన్ అంతకుముందు వామిటింగ్ అయ్యేది, పిల్లలకి కూడా చాలా క్యూర్ అయింది. నాకు అది ఓకే నచ్చింది. నా నచ్చిన తర్వాత నేను ఒక 2 months ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాను. కానీ ఎవరికి సార్ వాళ్ళు ఎప్పటికీ జూమ్ లో యాడ్ అవ్వండి మేడం, తెలుస్తుంది కొద్దిగా బిజినెస్ అవగాహన కలుగుతుంది, బిజినెస్ చేసుకోవచ్చు, జూమ్ లో యాడ్ అవ్వండి, లైవ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి అని అంటే ఏంది వీటికి జూమ్ మీటింగ్స్ ఏంది, లైవ్ మీటింగ్స్ ఏంది, ఇవన్నీ ఏంది అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు అంతా అవసరమా ఇవన్నీ ఉంటాయిలే అని చెప్పి నేను ఏ రోజు కూడా మీటింగ్స్ అటెండ్ కాకపోయేదాన్ని. అదే క్రమంలో మేము జాయిన్ అయిన 2-3 months కి మేము ములుగు రావడం జరిగింది. ములుగు వచ్చిన తర్వాత ఒక రోజు స్టోర్ పాయింట్కి వెళ్తే ఆ స్టోర్ ఎప్పుడు 2 days వెళ్ళినా ఓపెన్ చేయకపోవడంతో థర్డ్ రోజు ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా లేట్ గా తీస్తున్నారు అంటే వర్కర్ లేరని చెప్పడంతో సరే నాకు కూడా ఏదో విస్టేజ్ అంటే ఫేకా నిజమా అన్న ఆలోచన తెలుసుకోవడం కోసమే నేనైతే స్టోర్ లో వర్కర్ గా జాయిన్ అయ్యానండి. అప్పుడు జాయిన్ అయిన తర్వాత చాలా మంది బిల్డింగ్స్ చేయించుకోవడం, రెగ్యులర్ గా అక్కడ లైవ్ మీటింగ్స్ చేస్తూ ఉండడం, చిరంజీవి సార్ వాళ్ళు కానీ, రజనీకర్ సార్ వీళ్ళంతా ఎప్పటికీ లైవ్ మీటింగ్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళని చూసి నేను మోటివేషన్ అయ్యాను. ఓహో ఇంత నడుస్తుందా, ఇంత బిజినెస్ టర్న్ ఓవర్, నేను బిల్స్ చేస్తా ఉంటే ఇంత బిజినెస్ టర్న్ ఓవర్ ఇంత ఉందా అని చెప్పి అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కానీ అప్పటికి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు దేవేందర్ సార్, శైలజ మేడం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు నేను కనెక్ట్ అయ్యి నేను మళ్ళీ సార్ వాళ్ళతో చెప్పాను, సార్ నేను నాకు తెలిసిన పరిచయాలకు నేను సార్కు మొబైల్ నెంబర్ పంపించడం, నేను స్టోర్ లో ఉంటున్నాను, నాకు వెళ్ళడానికి వీలు లేకపోయినా కూడా సార్కి నేను జస్ట్ మొబైల్ నెంబర్ పంపిస్తే సార్ అడ్రస్ తెలుసుకొని వెళ్ళి ప్లాన్ చెప్పి ఐడిల్ చేసేవారు. సార్ సపోర్ట్ తోటి నేను అలా చేస్తూ చేస్తూ ఒక సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ కి వచ్చానండి. సిల్వర్ డైరెక్టర్ లో నేను LOB తోని మంచి హైయెస్ట్ చెక్ తీసుకున్నాను. 27,500 రూపాయల చెక్ అయితే తీసుకున్నానండి. చాలా ఓకే. అప్పుడు మా సార్ కూడా చాలా కనెక్ట్ అయింది, ప్రొడక్ట్స్ వాడడం వల్ల సార్ కు చాలా కనెక్ట్ అయ్యి సార్ కూడా చిన్నగా టేకప్ చేయడం జరిగింది. మా సార్ కూడా చిన్న చిన్నగా వాళ్ళ DM సార్ వాళ్ళకి ప్రొడక్ట్స్, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా ఉంటారండి, ఎక్కువ హెల్త్ పరంగా ప్రొడక్ట్స్ బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి మా సార్ చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ వాడుతున్నారు, చాలా బాగున్నాయని
ఓకే. నేను ఇప్పుడు ఒక 3 మంత్స్ అవుతుందండి నేను స్టోర్ లో మానేసి. ఇక ఫుల్ టైమ్ గా టేకప్ చేద్దాం అన్నట్టుగా నేను స్టోర్ లో మానేసి ఫుల్ టైమ్ గా టేకప్ చేస్తానండి, చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మా అప్లైన్ అయిన శైలజ మేడానికి, టాప్ అప్లైన్ అయిన ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ, మా జూమ్ లో కూడా మీరు సెషన్ చేయండి మేడం, చెప్పగలుగుతారు, టెన్షన్ ఏమవుద్దని ఎప్పటికీ అండగా నిలబడుతూ ఎంకరేజ్ చేస్తూ క్రౌన్ డైరెక్టర్ అయిన మా లింగాల దేవేంద్ర సార్కి ఎప్పటికీ నేను ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకా ఇంతే అండి నా టెస్టిమోనియల్. ఇంకా చెప్తా ఉంటే ఇక ఎక్కువైపోతుంది, షార్ట్ కట్ లో చెప్పేశాను. సెక్షన్ లోకి వెళ్దాం లీడర్స్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం తీసుకుంటున్నామా? లేదు. ఎందుకు అనంటే అంత కలుషితమైన వాటర్, పొల్యూట్ అయిన గాలి, కెమికల్ అయిన ఆహారం వాడుతున్నాము. అయితే మరి ఇది వాడడం వల్ల ఎవరైనా హెల్త్ పరంగా బాగుంటున్నారా? ప్రతి ఇంట్లో జబ్బులే గాని, డబ్బు ఉందో లేదో తెలియదు కానీ జబ్బులున్న ప్రతి ఇల్లు అయితే ఉందండి. అందుకే ఈ ప్రతి ఇల్లు ఉంది కాబట్టి అందుకే వెస్టేజ్ వెస్టేజ్ అనే మన ప్లాట్ఫామ్ ను మనకి మన ముందుకు తీసుకొచ్చారు కో ఫౌండర్ అయిన రంజిత్ సారు. మనకి దీన్ని స్థాపించింది గౌతమ్ బాలి సారు గారు. వెస్టేజ్ ఏంటి అని అంటే చాలా మంది వేస్ట్ వినడానికే వేస్ట్ గా ఉంది, వెస్టేజ్ ఏంది అని డౌట్స్ అడుగుతా ఉంటారు. స్టార్టింగ్ లో కూడా నాకు అట్లానే అనిపించింది. వెస్టేజ్ అంటే పూర్వీకుల అడుగు జాడలనండి. పూర్వీకుల అడుగు జాడలంటే మన తాత ముత్తాతలు ఆ రోజుల్లో ఎలాంటి ఫుడ్, న్యాచురల్ ఫుడ్ తీసుకునే వాళ్ళండి. న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్లనే వాళ్ళకి షుగర్, బీపీ గానీ, థైరాయిడ్ అలాంటివి రాకుండా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు, ఎలాంటి ఏజ్ తేడా లేకుండా వాళ్ళకి షుగర్లు, బీపీలు వస్తున్నాయి అంటే కెమికల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, పొల్యూట్ అయిన గాలి పీల్చడం వల్లనే మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకి 100 ఇయర్స్, 80 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే ఈ రోజు మా అమ్మమ్మ ఇంకా ఉంది, 105 సంవత్సరాలు ఉంటది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న ఫుడ్ మంచిది కాబట్టి ఆమె ఇంకా ఉండగలుగుతుంది. అదే చూసారా మా నాన్న లేరు. మా నాన్న ఒక 50-60 ఇయర్స్ కే చనిపోయారండి. అంటే రోజు రోజు జనరేషన్ మారుతున్న కొద్దీ కెమికల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మనకి అన్ని సంవత్సరాలు కూడా బ్రతకడం చాలా కష్టం అవుతుంది. ఇంకా మనమే మా నాన్నే 50 ఇయర్స్ చనిపోయిందంటే నా వరకు వచ్చేసరికి, నా పిల్లలకు వచ్చేసరికి చూడండి లీడర్స్, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మరి ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా లేదా అని అంటే కష్టమని చెప్పుకోవచ్చు. అందుకే మనకి వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది ఆర్గానిక్ ఫుడ్ అండి. వెస్టేజ్ ని ఎందుకే తీసుకోవాలి అని అంటే లీడర్స్ చెప్తాను నేను. వెస్టేజ్ ని టేకప్ ఎందుకు చేయాలని అంటే, మనకు వెస్టేజ్ ని స్థాపించింది గౌతమ్ బాలి సార్ గారు. ఇది ఆ సార్ డబుల్ పిహెచ్డి చేశారు. 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ సార్కి. మా ఈ వెస్టేజ్ అనేది మన ఒక ఇండియా కంపెనీ అండి, ఇంటర్నేషనల్ కంపెనీ కాదు, మన ఇండియా కంపెనీ. ఈ కంపెనీ మనకి ఒక ఇండియాలోనే కాదు, ఇతర దేశాల, మన ఇండియాతో పాటు ఇంకా 9 దేశాలలో, అంటే మన ఇండియాతో పాటు 10 దేశాలలో ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది. చూడండి లీడర్స్, ఒకప్పుడు మనము ఇతర దేశాల ప్రొడక్ట్స్ వాడుకునే వాళ్ళము, ఇప్పుడు మన ఇండియానే ఇతర దేశాలకు ప్రొడక్ట్స్ అందించే స్టేజ్కి వెళ్ళిందండి. ఈ కంపెనీ స్థాపించినప్పుడు, ఈ కంపెనీ వెస్టేజ్ ని 2024 జూన్ 2లో హిమాచల్ ప్రదేశ్ బడ్డి అనే గ్రామంలో స్థాపించారు. 2024 అంటే ఈ రోజు ఇప్పుడు చూసిన ప్రజెంట్ ఉన్న ఇయర్ ఏంటి 2025, అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 21 సంవత్సరానికి వచ్చిందండి. అంటే గ్రోతింగ్ ఉంది కదా ఈ కంపెనీలో. అప్పుడు 2024 స్థాపించినప్పుడు హెడ్ ఆఫీసులు 2 అండి. హెడ్ ఆఫీసులు 2, ప్రొడక్ట్స్ వచ్చేసి 10 ప్రొడక్ట్స్ ఉండేది. మెంబర్స్ 6 మెంబర్స్ తో స్టార్ట్ చేశారు. అదే 1 ఇయర్ లో 5 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది.
చూడండి లీడర్స్, ఒక్కసారి 2 హెడ్ ఆఫీసులు 10 ప్రొడక్ట్స్ 6 మెంబర్స్ తో 5 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. ఈ ప్రజెంట్ చూసినట్లయితే 65 హెడ్ ఆఫీసులు 6,000 స్టోర్స్ ఉన్నాయండి. స్టోర్ పాయింట్స్ 6,000 స్టోర్ పాయింట్స్ ఉన్నాయి. 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్ల జనం ఉన్నారు. 5,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. చూడండి ఒక్కసారి ఈ 20 ఇయర్స్ లో ఎంత గ్రోతింగ్ అనేది ఉంది ఈ కంపెనీలో. అదే వేరే వేరే కంపెనీలలో చూడండి ఇంత గ్రోతింగ్ అనేది ఉందా? 2-3 ఇయర్స్ ఉంటారు, ఏదేదో చేస్తారు, కంపెనీలు పోతాయి. 20 ఇయర్స్ లో ఎంత గ్రోతింగ్ అనేది ఉంది. మరి ఇంత గ్రోతింగ్ ఉంది కదా, ఇందులో ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అని అంటే, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి ఓకే, కానీ వెస్టేజ్ లో మనం జాయిన్ కావాలంటే ఏం చేయాలి? జాయినింగ్ అంటే ఏం లేదండి, జాయినింగ్ అనేది ఫ్రీ ఉంటది. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అనేది ఉండదు. జాయిన్ కావాలంటే ఒక ఆధార్ నెంబర్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి, నామినీ ఒకటి, మెయిల్ ఐడి ఉంటే చాలండి. SMS ద్వారా మనకి ఒక ఐడి నెంబర్, పాస్వర్డ్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఇందులో జాయిన్ అయినట్టు వెస్టేజ్ లో. జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సింది, మనకి వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఏముంటాయంటే 4 హెల్త్ కేర్ ఉంటుంది, హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, పర్సనల్ కేర్ ఉంటుంది. హెల్త్ కేర్ అంటే మనకి షుగర్, బీపీకి, థైరాయిడ్ కి కానీ, మోకాల నొప్పులకు అలాంటి వాటికి సప్లిమెంట్స్ ఉంటాయండి. అవి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు, టాబ్లెట్స్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. పర్సనల్ కేర్ అంటే లేడీస్ సంబంధించి పర్సనల్ కేర్ ఉంటుంది, హోమ్ కేర్ ఉంటుంది, ఇంట్లోకి సంబంధించిన బట్టలు లిక్విడ్ కానీ, ఫ్లోర్ వాష్, డిష్ వాష్ అలాంటివి ఉంటాయండి. బ్యూటీ కేర్, చాలా మంది లేడీస్ అంటే బ్యూటిషియన్ అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏమేమో ఫేషియల్ అవి చేయించుకుంటారు, కానీ అవి చేయించుకోవడం వల్ల ప్రజెంట్ బాగుంటారు కావచ్చు, ఫ్యూచర్ లో స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో అలాంటి దాంట్లో కూడా మనకి ఆర్గానిక్ పద్ధతిలో బ్యూటీ కేర్ అనేది ఉంటుంది. ఐ వేస్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ కూడా ఉంటుందండి. అగ్రికల్చర్ ఆ రోజుల్లో చూసినట్లయితే ఎరువులు చల్లి పంట తీసేవాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే ఎరువులు అనేది లేకుండా పోయినాయి. ఎరువులు లేక అంత కెమికల్, మొదలు పెట్టిన దగ్గర నుంచి కెమికల్ మందులు కొట్టి అవే మనం తినడం వల్ల మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మన దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంటాయండి. మొక్క దశ నుంచి మనకి పంట చేతికి వచ్చే వరకు కూడా మన దాంట్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. వాటర్ ప్యూరిఫైర్ అంటే ఎక్సలెంట్ వాటర్ ప్యూరిఫైర్ అండి. మేము కూడా వాడుతున్నాం వాటర్ ప్యూరిఫైర్ అనేది. మనకి ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ ప్యూరిఫైర్ అంటే న్యాచురల్ గా వచ్చే వాటర్ ప్యూరిఫైర్ అనేది మనకి మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా మనకు అందిస్తుంది అండి. అది హెయిర్ ప్యూరిఫైర్ అనేది ఉంటే ఎక్సలెంట్ హెయిర్ ప్యూరిఫైర్ అని చెప్పుకోవచ్చు. అంటే బయటికి వెళ్ళి మనం చాలా అనుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ ఇది డస్ట్ వల్ల మనకి ఎలా లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, డస్ట్ అలర్జీ లేస్తుంది అది ఇది అని అంటారు. అంతకు మించి మన ఇంట్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం బయటికి పోయి వచ్చినప్పుడు మనతో పాటు డస్ట్ వస్తుంది. మనం డే మొత్తం డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల డస్ట్ అనేది లోపలికి వస్తుంది. ఆ డస్ట్ వచ్చినప్పుడు మనం నైట్ టైము డోర్లు అవన్నీ క్లోజ్ చేసుకొని పడుకున్నప్పుడు అదే డస్ట్ మనం పీల్చుకుంటాం పడుకున్నప్పుడు. ఆ డస్ట్ మనం పీల్చుకున్నప్పుడు లంగ్స్ అనేది ఖరాబ్ అవుతుంది, మన లంగ్స్ కి ఇన్ఫెక్షన్ పడుతుంది. సో అలాంటి వాటికి మన హెయిర్ ప్యూరిఫైర్ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో వాడాలండి. అది ఆ డస్ట్ మొత్తం హెయిర్ ప్యూరిఫైర్ అనేది పీల్చుకుంటది. మనం వంట చేసినప్పుడు కూడా ఘాటు వస్తూ ఉంటది. ఆ ఘాటును కూడా హెయిర్ ప్యూరిఫైర్ అనేది పీల్చుకొని మనకు ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది ఈ హెయిర్ ప్యూరిఫైర్ అనేది. అలాగే ఇంకో మన దగ్గర మ్యాగ్డ్రైవ్ అని ఉంటుంది. అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇది. ఇంకొకటి CMD అని ఉంటదండి, సూపర్. ఇది 86 రకాల మినరల్స్ కలిగి ఉంటుందండి. మనం ఈ రోజుల్లో బయట నుంచి వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం, క్యాన్ వాటర్ అని అంటారు, కానీ అందులో మనకి మినరల్స్ ఉంటున్నాయా? లేదు కదా. అదే వాటర్ లో మన CMD వేసుకొని తాగినట్లయితే మనకి 86 రకాల మినరల్స్ మన బాడీకి అందిస్తుంది. ఓకే లీడర్స్, మనకి ఇలా 19 కేటగిరీకి సంబంధించిన 19 రకాల ప్రొడక్ట్స్ అయితే మనకు కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన స్టేజ్ లో ఉంటాయండి. ఓకే, మనకి బయట ఇప్పుడు ఈ వెస్టేజ్ అని అంటే దీన్ని ఏమంటారంటే, బయట తెచ్చుకునే వాటిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటే చూడండి లీడర్స్, ఒకసారి నేను దాని గురించి చెప్తాను. మనం కస్టమర్ అంటే మనకు ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి? ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము.
ఓకే. షాప్ అతను తయారు చేస్తుండా అంటే లేదు. తను ఒక హోల్‌సేలర్ దగ్గరికెళ్తారు. తను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికెళ్తాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ అనే అతను ఒక కంపెనీ ఏజెంట్ దగ్గరికెళ్తారు. ఆ కంపెనీ ఏజెంట్ అనే అతను మ్యానుఫ్యాక్చర్ దగ్గరికెళ్తారు. సో, ఎంతమంది ఇక్కడ ఎన్ని చేతులు మారుతున్నాయో చూడండి లీడర్స్. అది మనకు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మనకు ఒక 40% తయారవుతుంది ప్రొడక్ట్. అదే మన దగ్గరకు వచ్చేసరికి 100% ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎంత డబ్బు లాస్ అవుతున్నాం గమనించండి ఒకసారి. 60% డబ్బును మనం లాస్ అవుతున్నాము. ఆ 60% డబ్బు ఎటు పోతుంది అంటే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారు కదా, కంపెనీ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ షాప్, మరి వీళ్ళందరికీ 60% డబ్బును పంచుతుంది. మరి అలా పంచినప్పుడు వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ అంటారు. అడ్వర్టైజ్మెంట్ అంటే చాలా మనం టీవీలలో చూస్తాము. మహేష్ బాబు థమ్స్అప్ పట్టుకొని వస్తాడు, సమంత పేస్ట్ పట్టుకొని వస్తుంది. వాళ్ళని అడ్వర్టైజ్మెంట్, వాళ్ళకే ఈ 60% డబ్బును పంచుతుంది. మరి మన డబ్బు, మన కస్టమర్ మన డబ్బే వాళ్ళు తీసుకుంటున్నారు. మరి అదేమైనా మనకు మంచి చేస్తున్నారా అంటే లేదు. వాళ్ళు చెప్పేది మొత్తం కెమికల్ ఫుడ్. మరి ఆ థమ్స్అప్ మనకి యాడ్ ఇస్తున్నాడు, మరి తాగుతున్నాడా? లేదు. మన డబ్బు తీసుకొని మనకి మంచి చేయాలి కదా. మరి మంచి ఎక్కడ చేస్తున్నారు? దీని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారండి. ఒక లీడర్స్ మన వెస్టేజ్ బయట చూసినట్లయితే అలా ఉంది. మన వెస్టేజ్ కూడా చూస్తే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అండి. మధ్యలో ఎవరు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ కూడా 100% కు తయారవుతుంది. వేస్టేజ్ దగ్గర కూడా 100% కు తయారవుతుంది. మన దగ్గరకు 40% కు తయారవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి, డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చేసరికి 100%. మరి ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది కదా అని మీరు అడిగినట్లయితే, ఇక్కడ కూడా మనది 60% డబ్బు పోతుంది కదా అంటే, ఆ 60% డబ్బు అనేది మనకి 9 రకాల ఆదాయంగా మనకు రిటర్న్ లో ఇస్తుంది మన కంపెనీ. మళ్ళీ ఈ 9 రకాల ఆదాయంతో ఇస్తుంది. ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్ అండి, కెమికల్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనకి అందిస్తుంది ఈ కంపెనీ. ఆ 9 రకాల ఆదాయాలు ఎలా ఇస్తుంది చూసినట్లయితే, మనం ఇక్కడ ఐడి తీసుకున్నాం. ఐడి తీసుకున్నప్పుడు 32 రూపాయలకు ఒక పీవీ ఇస్తుందండి మనకు కంపెనీ. ఆ 32 రూపాయలకు ఒక పీవీ అనేది 320 రూపాయలు చొప్పున 10 పీవీలు 3200, 3500 అమౌంట్ పెట్టి గల తీసుకుంటే 100 పీవీ అవుతుంది. ఆ 100 పీవీ మన ఐడి మీద జనరేట్ అవుతుంది. ఓకే. అలాగా 100 పీవీ అని అంటే మనకు సిఎన్సి పద్ధతిగా కూడా తీసుకోవచ్చు అండి. సిఎన్సి పద్ధతి అంటే 4 నెలలు 100 పీవీ తీసుకున్నట్లయితే 5వ నెలలో మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది 2500 ఓచర్ అనేది మన ఫోన్ కి వస్తుంది. ఈ ఆఫర్ ఇస్తుంది. అలాగే 2515 ఓచర్ అనేది మనము 100 పీవీ చేస్తేనే 2515 ఓచర్ వస్తుంది. అలాగే ఇంకొక ఆఫర్ ఇస్తుంది కంపెనీ 60 పీవీ అండి. సేమ్ 60 పీవీ కూడా 4 నెలలు చేస్తే 1250 ఓచర్ వస్తుంది మనకి. ఇక్కడ 2500 ఓచర్ చూసినట్లయితే ప్రొడక్ట్ మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అండి. అదే ఇక్కడ 60 పీవీ ఓచర్ చూసినట్లయితే 1250 ఓచర్ వస్తుంది. అది కంపెనీ ఇస్తుంది ప్రొడక్ట్స్. కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి. ఓకే లీడర్స్, మనం జాయిన్ అయిన 1 మంత్ లోనే, ఒకవేళ మనం జాయిన్ అయిన 1 మంత్ లోనే 300 పీవీ కనుక చేసినట్లయితే మనల్ని 8% అంటారు. 8% అయినప్పుడు మనకు 750 ఓచర్, 750 రూపాయల ఓచర్ అనేది వస్తుంది, ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. అలాగే ఒక 200 నుంచి 300 వరకు అమౌంట్ కూడా వస్తుంది. చూడండి లీడర్స్, అంటే మనం జాయిన్ అయిన మంత్ లో 300 పీవీ మనమే చేయాలని లేదు. ఇంకా మనకు ప్రొడక్ట్స్ నచ్చినాయి కాబట్టి ఇంకొకరికి చెప్పడం వల్ల కూడా వాళ్ళ డౌన్లైన్స్ తో కూడా మనకు 300 జాయిన్ అయిన 1 మంత్ లోనే మనము మన డౌన్లైన్స్ పీవీ ఒకవేళ తీసుకున్నట్లయితే 8% అంటారు. అప్పుడు మనకి 750 ఓచర్ వస్తుంది. 2 నుంచి 300 రూపాయలు అంటే మొత్తం మనకు 1000 రూపీస్ అనేది ఆ మంత్ మనకు వర్తిస్తుంది. ఆ 8% అవ్వగానే మన కంపెనీ మనని ఫాస్ట్ అట్ 8% అంటారు. మన అప్లయన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అప్పుడు మనకి ఒక 8% ఫాస్ట్ అట్ 8% అంటే పోస్టర్ రిలీజ్ చేస్తారు. అందరు గ్రూప్ లో పెడతారు, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అవన్నీ కూడా చెప్తారు. చూడండి బయట ఎక్కడైనా ఉందా ఇలాంటి అవకాశం, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఎక్కడైనా ఉందా? మనకు 8% కాగానే ఇంత ఎంకరేజ్మెంట్, పోస్టర్ రిలీజ్ చేయడం, ఇవన్నీ కంగ్రాచ్ చేయడం కూడా చేస్తుంది. ఓకే లీడర్స్, ఇదంతా బాగానే ఉంది. 8% అంటారు, చెప్తారు. మనం తీసుకున్న ప్రతిసారి పీవీస్ పీవీ యాడ్ చేస్తుంది. అలాగే మరి మనమే దీని
కంపెనీ మనకు ఒక ఆఫర్ ఇస్తుంది అండి. మనం ప్రొడక్ట్స్ తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే మనకు ప్రొడక్ట్స్ నచ్చినాయి, ఫస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. నచ్చినాయి ప్రొడక్ట్స్ నచ్చినాక మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, అదే షాప్ దగ్గరికి వెళ్తాం కాబట్టి మళ్ళీ రీపర్చేస్ అంటారు. ఆ రీపర్చేస్ కింద మనకి 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. అంటే చూడండి అక్కడ 30% మనకు వర్తించినట్లే కదా, 30% మనకు వర్తించినట్లే, 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. అలాగే మనమైతే ఒక 599 PV దాన్ని అక్లూమెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. 5% నుంచి 60% వరకు ఉంటుంది. 599 PVలు అయితే మనం ఎప్పుడు చేస్తాము వారిని అంటుంది 5% అంటుంది. అలాగే ఒక 600 PV నుంచి 2399 PVలు అయితే ఎవరు చేస్తారు వాళ్ళని 8% అంటుంది. 2400 PV నుంచి 5499 PVలు చేసిన వాళ్ళని 12% అంటుంది. 5500 PV ప్లస్ చేసిన వాళ్ళని 16% అంటుంది. అంటే మనం చేసిన ప్రతి పీవీస్ ను కూడా గుర్తిస్తూ మనం పర్సెంటేజ్ గా గుర్తిస్తుంది కంపెనీ. ఓకే లీడర్స్, మరి ఇన్ని పీవీలు 5500 పీవీలు చేయాలంటే మనం ఒక్కరమే చేయగలుగుతామా? చేయొచ్చు, కానీ టైం పడుతుంది. మరి అంత టైం ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవాలి లీడర్స్? అదే విధంగా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? ఓకే ఏ అనే పర్సన్ ఉన్నాడు, నేనే అనుకోండి ఒక 100 PV చేశాను. ఓకే 100 PV నేను ఒక్కదాన్నే చేయాలంటే చాలా టైం పడుతుంది. 5500 PVలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే నాకు తెలిసిన పరిచయాలు, నా ఫ్రెండ్స్ గానీ, నా రిలేషన్ గానీ, ఇంకా చాలా మంది నా కొలీగ్స్ గానీ, అట్లా నాకు తెలిసిన పరిచయాలు ఒక 6 members 8 members అండి, 6 అయినా 8 members ని సెలెక్ట్ చేసుకొని ఒక 8 members ని తీసుకున్నానండి. ఓకే వాళ్ళకి కూడా ఇలా చెప్పాను. ఓకే ప్రొడక్ట్స్ వాడుకోండి, 100 PV తీసుకోండి, CNC వర్తిస్తుంది అని చెప్పడం ద్వారా వాళ్ళు కూడా 100 PV చేశారండి. 800 PV ప్లస్ నా యొక్క 100 PV మొత్తం 900 PV అయినాయి కదా. సేమ్ అవే అట్లా ఒక నెలలో 900 PV, నెక్స్ట్ మంత్ ఇంకో 900 PV, అట్లా మన ఐడి మీద జనరేట్ అవుతూ పోతాయి. అలా అవుతూ 5500 PV అయితే ఎప్పుడు అవుతుందో అప్పుడు మనల్ని కంపెనీ అంటుంది బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది. బ్రాంజ్ డైరెక్టర్ అంటే కంపెనీలో మనం ఒక మెంబర్ గా, కంపెనీలో మనం ఒక షేర్ హోల్డర్ గా గుర్తిస్తుంది మనల్ని కంపెనీ. ఆ బ్రాంజ్ డైరెక్టర్ లో మనకు ఇస్తుంది 15% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అంటే ఇయర్ మొత్తం జరిగే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, మంత్ మొత్తం జరిగే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు ఒక బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో 15% ఇస్తుంది మూడో ఆదాయం కింద. అలాగే మనకి ఇంకొకటి టీమ్ బిల్లింగ్ బోనస్ ఉంటుందండి. 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అప్పుడు మనం ఒక మొత్తం కలిపి మనకు 18% వస్తుంది. అప్పుడు మనం ఒక 5000 నుంచి పై ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే బ్రాంజ్ డైరెక్టర్ లో మనము 5000 నుంచి పై ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. మరి ఇంతవరకు అయితే నేను కూడా బయటకు వెళ్ళి ఎక్కడ కూడా తీసుకున్నది లేదు అమౌంట్. ఎప్పుడు మా సార్ను వాళ్ళని వీళ్ళని అడిగి ఖర్చు చేసుకోవడం తప్పించి నాకంటూ నేను సెల్ఫ్ గా సంపాదించుకున్నది ఏం లేదు. ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత అకౌంట్ లో నాకు డబ్బులు, నా సెల్ఫ్ గా నేను సంపాదించుకున్న డబ్బులు. సో ఇక్కడ కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు అండి. ఓకే లీడర్స్, నేను ఒక 5000 నుంచి 10,000 తీసుకుంటున్నాను. మరి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా 8 members. మరి వాళ్ళని కూడా నేను నిలబెట్టాలి కదా. సో ఒక్కరిని అలానే చేస్తూ ఒక్కరిని నేను బ్రాంజ్ చేశాను. అప్పుడు నన్ను అంటుంది కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అనే పొజిషన్ కి నేను మారుతానండి. ఒకరు నా కింద బ్రాంజ్ అయినప్పుడు ఇంకొకరు నేను సిల్వర్ అవుతాను. సిల్వర్ అయినప్పుడు మనం సైడ్ వాల్యూని చూసుకుంటే సరిపోతుందనండి. సైడ్ వాల్యూని చేయకపోతే మనం సిల్వర్ నాన్ క్వాలిఫై అవుతాము. సైడ్ వాల్యూని చూసుకుంటే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటుంది. అలాగే నేను ఒక ఇద్దరిని చేస్తే గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇంకొక ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్ చేసినట్లయితే నన్ను స్టార్ డైరెక్టర్ అంటారండి. ఆ స్టార్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో మనకి ట్రావెల్ ఫండ్ అనేది ఉంటుంది. ఈ ట్రావెల్ ఫండ్ సేమ్ నేను కూడా ఇదే పొజిషన్ లో ఉన్నానండి, సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో మనకి 5వ ఆదాయం ఇస్తుంది ట్రావెల్ ఫండ్ లో 3% ఇస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. 3% ఇస్తుంది. టీమ్ బిల్లింగ్ బోనస్ అంటే మనము టీము తయారు చేసుకున్నాం కదా, మనం ఒక లీడర్స్ ని తయారు చేసుకున్నాము, వాళ్ళు ఇంకో లీడర్స్, అట్లా మన డెప్త్ టీము నుంచి వచ్చేదాన్ని మనం టీమ్ బిల్లింగ్ బోనస్ అంటారు. అంటే ఆ టీమ్ బిల్లింగ్ బోనస్ కింద మనకి 3% ఇస్తుంది.
ఇంకొకటి 6వ ఆదాయం ఉంటుందండి. ఇందులో లీడర్షిప్ ఓవర్ హెడ్ బోనస్ అండి, ఎల్ఓబి అంటారు. ఎల్ఓబి ద్వారా మనకి మినిమం 25,000 నుంచి 30,000 ప్లస్ తీసుకోవచ్చు. సేమ్ కూడా నాకు ఎల్ఓబి సహాయంతోనే నేను 27,000 చెక్ అనేది తీసుకున్నాను. ఓకే లీడర్స్, అట్లా ఒక ముగ్గురిని చేస్తే, ఇద్దరిని చేస్తే సిల్వర్ అంటారు, ముగ్గురిని చేస్తే గోల్డ్ అంటారు, ముగ్గురిని చేస్తే స్టార్ అంటారండి. ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్ చేసినట్లయితే స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ డైరెక్టర్ లో 7వ ఆదాయం ఇస్తుంది కార్ ఫండ్ అండి. చాలా మందికి ట్రావెల్ ట్రిప్ వెళ్ళాలి, థాయిలాండ్ అటు ఇటు వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది, కానీ అనుకోవడమే తప్పించి చేసే వాళ్ళైతే చూడడా తప్పించి చేసేది ఏం లేదు కదా. మరి ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా చాలా మంది LDS టీమ్ లో కూడా THH దాంట్లో కూడా రీసెంట్లీ దుబాయ్కి అటు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ ట్రావెల్ ఫండ్ నాకు కూడా వర్తిస్తుంది. ఓకే లీడర్స్, ఈ స్టార్ డైరెక్టర్ అంటుంది, ఈ స్టార్ డైరెక్టర్ లో 7వ ఆదాయము ఇస్తుంది కార్ ఫండ్ అండి. ఈ కార్ ఫండ్ మనకు 5% ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది. ఈ కార్ ఫండ్ ద్వారా మనం ఒక నచ్చిన లగ్జరీ కారు తీసుకోవచ్చు అండి. మా LDS టీమ్ లో కూడా సార్ తీసుకున్నారు, ఇంకొక ఇద్దరు అంటే మొన్న కూడా చాలా మంది క్వాలిఫై అయ్యారు. స్టార్ గడ్డం రేమ్ సార్ తీసుకున్నారు. మా అప్లైన్ శైలజ మేడం కూడా స్టార్ ఫండ్, లైఫ్ లాంగ్ స్టార్ ఫండ్ అచీవర్ గా ఉన్నారు. మనకు నచ్చిన కారు తీసుకోవచ్చు, ఇంకా అంతకు మించిన కార్లు కూడా తీసుకోవచ్చు అండి. ఈ వెస్టేలో 5% కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తుంది. ఓకే, ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. 3,000 నుంచి 80,000 వరకు ఇస్తుందండి ఈ కార్ ఫండ్ అనేది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు ఇన్కమ్ అనేది ఒక 50,000 పైనే అండి. 50,000 అంటే 50,000 కాదు, అంతకు మించి కూడా తీసుకోవచ్చు. స్టార్ డైరెక్టర్ అయినాక 50,000 ప్లస్ తీసుకోవచ్చు. ఓకే లీడర్స్, ఇంకా అంటే నలుగురిని చేస్తే స్టార్ అంటుంది, 5గురిని చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటుంది. అప్పుడు కూడా మనం సైడ్ వాల్యూ చూసుకోవాల్సి వస్తుందండి. అలాగే ఇంకొకరిని చేసినట్లయితే, అంటే మొత్తం 6 మెంబర్స్ ని బ్రాంజ్ చేసినట్లయితే అప్పుడు మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఈ క్రౌన్ డైరెక్టర్ లో మనకు 8వ ఆదాయం ఉంటుంది హౌస్ ఫండ్ అండి. హౌస్ ఫండ్ అంటే మనకు 3% ఉంటుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి 3% ఇస్తారు. ఇక్కడ మనము తీసుకోవచ్చు 1,00,000 రూపాయలకు పైనే అండి. అంటే 1,00,000 అంటే 1,00,000 కాదు, ఈ హౌస్ ఫండ్ ద్వారా మనకు ఒక 1,00,000 రూపాయల పైనే ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ హౌస్ ఫండ్ ద్వారా మనకు నచ్చిన ఇల్లు, హోమ్ అనేది, మనకి నచ్చిన ఇల్లు అనేది కట్టుకోవచ్చు. ఎవరైనా ఉన్నారా అంటే మన THH ఫౌండర్ అయిన రంజిత్ సారు ఈ హౌస్ ఫండ్ ద్వారా మంచి ఇల్లు అయితే కట్టారు. సో మేము కూడా ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకోవాలనే డ్రీమ్ తోనే వర్క్ చేస్తున్నామండి. 6 బ్రాంజ్ చేసాము కదండి. 6 బ్రాంజ్ చేసినప్పుడు ఇంకొక ఇద్దరిని బ్రాంజ్ చేయడం చాలా కష్టమా? ఈజీయే కదా. ఇంకొక ఇద్దరిని బ్రాంజ్ చేసినామండి. మొత్తం 8 మందిని బ్రాంజ్ చేస్తే మనల్ని అంటుంది UCD అంటుంది. ఈ UCD లో 9వ ఆదాయం ఉంటుంది LIT క్లబ్ బోనస్ అండి. LIT క్లబ్ బోనస్ కింద మనకి 2% ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% ఇస్తుంది. ఇక్కడ 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది. ఇక్కడ మనము తీసుకోవచ్చు ఇన్కమ్ ఒక 2 లక్షల పైనే తీసుకోవచ్చు అండి. 2 అంటే 2 కాదు, అంతకు మించి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. THH లో చాలా మంది లీడర్స్ ఉన్నారండి. ఇక్కడ ఒక 2 లక్షల పైనే తీసుకోవచ్చు. చూడండి లీడర్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 రకాల ఆదాయాలు అనేది మనకి ఇక్కడ వచ్చింది కదా. మరి బయట షాపులలో మన ఇన్ని రోజుల నుండి మా తాతలు ముత్తాతలు మన అమ్మలు మనం తీసుకున్నాం కదా. మరి ఏమైనా కనీసం మనకు ఏ రోజైనా డిస్కౌంట్ ఇచ్చాడా? కనీసం ఏదైనా ఒక ఫ్రీ ప్రొడక్ట్ అయినా ఇచ్చారా అంటే లేదు కదా. మరి మనకి ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్ రూపంలో ప్రొడక్ట్స్ ఇస్తుంది, మనకి 9 రకాల ఆదాయంతో ఇస్తుంది. మరి అది బెటర్ ఇది బెటర్ అనుకుంటే, నేనైతే బిజినెస్ ఇన్న తర్వాత నాకు ప్రొడక్ట్స్ వాడాను. ఓకే, నాకు బిజినెస్ అర్థమైన తర్వాత ఖచ్చితంగా నేను ఇదే చేయాలని అయితే నిలబడుతున్నానండి. వీటితో పాటు మనకి ఇంకోటి వండర్ఫుల్ ఆఫర్ ఉందండి ఇక్కడ. అదేంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. 3 జనరేషన్ ఇన్కమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు అంటే, ఏ అనే పర్సన్ కి మనం ID చేసాము, వాళ్ళకు నామినీ పెట్టాము.
నామినీ పెట్టినప్పుడు ఆ ఏ అనే పర్సన్ కి ఒక సపోజ్ ఒక 50,000 వస్తుంది. 50,000 వచ్చినప్పుడు ఆ పర్సన్ కి ఏదైనా రిస్క్ అయింది అనుకో, అప్పుడు ఆ ఐడి అనేది వాళ్ళ నామినీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినీకి జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినాక వాళ్ళకి అదే ఇన్కమ్ వాళ్ళకి అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే లీడర్స్, ఆ బి అనే పర్సన్ కి ఇన్కమ్ స్టార్ట్ ఉంది. ఆ బి అనే పర్సన్ కూడా ఒకవేళ రిస్క్ అయింది అనుకో, అక్కడ సి అనే పర్సన్ కి నామినీ పెడతారు కదా, మళ్ళీ అప్పుడు సి అనే పర్సన్ కి జనరేట్ అవుతుంది, ఐడియా అనేది జనరేట్ అవుతుంది. ఆ సి ఒక 1 lakh బి అనే పర్సన్ కి వచ్చినప్పుడు రిస్క్ అయింది అనుకో, అదే 1 lakh సి అనే పర్సన్ కి వస్తుంది. అదే సి అనే పర్సన్ ఒక 2 lakhs అట్లా వచ్చినప్పుడు ఆ సి అనే పర్సన్ కూడా రిస్క్ అయింది అనుకో, ఒకవేళ అతను పెట్టుకుంటాడు కదా నామినీ, ఆ పర్సన్ డి అనే పర్సన్ ఉంటాడండి, ఆ డి అనే పర్సన్ కూడా అదే 2 lakhs ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది చూడండి ఇక్కడ 3 generation ఇన్కమ్ అనేది కూడా ఉందండి. 3 generation బయట గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఇలాంటి అవకాశం అనేది లేదండి. ఒకప్పుడు ఉండేది, నాన్న చేస్తే వాళ్ళ కొడుకు వచ్చేది జాబు, అట్లా అని చెప్పి ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అవి కూడా లేవు. రికమెండేషన్స్ కూడా అట్లాంటి ఏవి లేవండి. చేసిన రోజులు మనం కష్టం చేయాలి, రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలి, చేసేది ఏం లేదు. మన పిల్లలకి ఇంకెవరికి కూడా రాదు. సో ఇక్కడ 3 generation ఇన్కమ్ అనేది ఉందండి. ఎవరైనా ఉన్నారా, చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, ఈ 3 generation ఇన్కమ్ ఎవరైనా తీసుకున్నారా అంటే తీసుకున్నారండి. శ్రీపాద పాండా అనే సార్ కూడా తను ఒక 50,000 తీసుకునే టైంలో తను చనిపోతే, అదే సేమ్ తన వైఫ్ కి ఐడి నామినీ మీద ఐడి జనరేట్ అయ్యి సేమ్ అదే ఇన్కమ్ కాదు, ఇంకా 58,000 ఇన్కమ్ తో పాటు ఆమెకి నెక్స్ట్ మంత్, అంటే చనిపోయిన నెక్స్ట్ మంత్ లోనే ఆ మేడం కి 58,000 ఇన్కమ్ అనేది వచ్చింది. చూడండి లీడర్స్, అదే చనిపోయిన వాళ్ళ హస్బెండ్ చనిపోతే కనీసం బయటకి కూడా వెళ్ళలేరు, అదే 1 month లో ఆమెకి 58,000 ఇన్కమ్ అనేది వచ్చింది. కనీసం ఇక్కడ బయట కనీసం మనకి ఖర్చులకే, మనం చనిపోయి ఉంటే మనకి అది మన ఇంట్లోకి వెళ్ళి ఖర్చులు పెట్టడమే సరిపోతుంది, మనకు వచ్చేది ఏంటి ఏం లేదు. ఈ వెస్టే లో చూడండి, మనము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే, భూపాలపల్లి అండి, మా బాబాయ్ సింగరేణిలో చేస్తాడు. తను ఇంకో 2-3 years ఉంది అనగానే వాళ్ళ అబ్బాయికి పెట్టించుండే. ఎందుకంటే అప్పుడు అందరు అన్నారంట ఇంకా నెక్స్ట్ పెట్టియడం అంటే కొడుకులకు వాళ్ళకి వీళ్ళకి జాబులు, అప్పటికే తెలుస్తుంది కొడుకులకు వాళ్ళకి వీళ్ళకి పెట్టించేది లేదు, ఇంకా ఆపేస్తారంట అది అని తెలియడంతోనే మా బాబాయ్ ఇంకో 2-3 years ఉన్నది అనగానే వాళ్ళ అబ్బాయికి, 2 అబ్బాయిలతో వాళ్ళ పెద్ద అబ్బాయికి పెట్టించిన 1 year కే తను యాక్సిడెంట్ లో చనిపోవాల్సి వచ్చిందండి. అంటే చూడండి లీడర్స్, చనిపోతే ఇప్పుడు మా బాబాయ్కి లేకుండా అయిపోయింది, తనకి మా అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. అదే మా బాబాయ్ చేసి ఉంటే ఇంకో 2-3 years అయినా జాబ్ చేసేవాడు. అటు బాబాయ్కి లేకుండా అయిపోయింది, ఇటు మా అన్నయ్యకి లేకుండా అయిపోయింది. చూడండి అక్కడ గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఇలాంటి అవకాశం అనేది లేదండి. నాకు అదైతే బాగా కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయ్యే నేను ఈ బిజినెస్ టేకప్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నిలబడి, లేట్ అయినా పర్లేదండి, ఖచ్చితంగా 2-3 years, 2 నుంచి 5 years అయినా నిలబడి ఉండాలండి. అర్థం చేసుకోవాలి, లేట్ అయినా పర్లేదు, నిలబడే ఉంటాను, సక్సెస్ గా తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, నా డ్రీమ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ రాణి అశోక్, ప్రజెంట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను. ఈ జూన్ వరకు స్టార్ అవుతూ 1 lakh 1 కార్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే కార్ అనేది మా సార్కు చాలా ఇష్టం అండి. మా సార్కు నేను కార్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇయర్ ఎండింగ్ వరకు రంజిత్ సార్ అయితే ఏదైతే ఫార్ములా చెప్పారో, 50 members కి 15,000 ఇప్పిస్తూ 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని చెప్పారు కదా, అదే ఫార్ములా ఫాలో అవుతూ నేను ఇయర్ ఎండింగ్ వరకు 5 lakhs తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, మై సెల్ఫ్ రాణి అశోక్, ప్రజెంట్ సిల్వర్ లెవెల్ లో ఉన్నాను. ఈ జూన్ వరకు స్టార్ అవుతూ 1 lakh 1 కార్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇయర్ ఎండింగ్ వరకు 5 lakhs తీసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. చాలా బాగా చెప్పారు ప్లాన్. అందరూ అనుకుంటారు అదే ప్లాన్ కదా అని, బట్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది, నీట్ గా పిన్ టు పిన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి నాలెడ్జ్ ఉంది మేడం, మంచి సక్సెస్ తీసుకుంటున్నారు ఆల్రెడీ, ఇంకా తీసుకోవాలి. ఈవినింగ్ సెషన్స్ కూడా వచ్చి నాలెడ్జ్ ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్, ఆల్మోస్ట్ నియర్ టు 400 people ఉన్నారు. మేడం చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు.
బిజినెస్ ప్లాన్ గురించి మంచి మంచి పాయింట్స్ చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవడం ద్వారా ఇటువంటి నాలెడ్జ్ ని మనం తీసుకోవచ్చు, అదేవిధంగా మన టీం కూడా ఇప్పించవచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. దాంతోపాటు మనం కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా నాలెడ్జ్